లావా మాదిరి లేదా అగ్నిపర్వతం ఏ విధంగా 24 గంటలు 365 రోజులు ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో అగ్నిపర్వతం ఈ మందులు ఇవన్నీ వెలిగించిన తర్వాత వచ్చే పొగ, ఆ పొగ పీలిస్తే ఎంత డేంజరో ఒకసారి డాక్టర్స్ మీరే ఒకసారి ఆలోచించండి సార్. చూడండి, ఇవన్నీ ఇక్కడ తినిపోతాయి. ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు పిండుతారు, ఆ పాలు మనకే అమ్ముతారు, ఆవు పాలు. 24 గంటలు ప్రతి క్షణం కాలుతూనే ఉన్నాయి. అతి తొందరగా ఈ పొగ పీల్చడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తొందరగా మానవ అవయవాలు, మెడిసిన్స్, టాబ్లెట్లు, టానిక్లు, రకరకాలు బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చి కాలుతోంది. ఏమన్నంటే నీకు వాళ్ళకైనా వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా అనే పరిస్థితికి వచ్చింది. బయోమెడికల్ వేస్ట్ కాలిపోయిన పొగ పీల్చి బతుకుతున్నారు. ఈ పొగ వల్ల ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు దాదాపు కొన్ని వేల మంది అతి తొందరగా చనిపోయే అవకాశం లేదా అని దాదాపు ఒక మెడికల్ స్టోరే అక్కడ ఎక్స్పైరీ డ్రగ్స్ అన్ని వేశారు. అనంతపురం నగరంలో డేంజర్ బెల్ మోగుతోంది. అతి త్వరలో ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు అనడానికి సాక్ష్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా మెడిసిన్స్, ఒక మెడికల్ స్టోర్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనంతపురం డంప్ యార్డ్లో ఈ మందులన్నీ ఉన్నాయి. దీంతోపాటు బయోమెడికల్ వేస్ట్ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసిన తర్వాత ఆ అవయవాలు కావచ్చు, రకరకాల మానవ శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డంప్ యార్డ్లో వేస్తున్నారు. దానిలను ఏ విధంగా తగలబెడుతున్నారు ఏంటనేది మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తా. దాదాపు గుత్తి రోడ్డు సరౌండింగ్ ఉన్న కాలనీలు, రాజీవ్ కాలనీ, అలాగే లెక్చరర్స్ కాలనీ, ఆ పక్కన ఎర్రనేల కొట్టాల, ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకి అతి తొందరగా వ్యాధులు సోకి లైఫ్ టైం కూడా తగ్గి త్వరగా చనిపోయే అవకాశం ఉంది అని మనం గతంలో న్యూస్ కూడా పెట్టాం. మరి దానిపైన ఇక్కడున్న మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అగ్నికి ఆహుతవుతున్నాయి. దీనివల్ల వచ్చే వాసనతో చాలామంది రోగాల బారిన పడుతున్నారు అని మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, డ్రగ్ ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేశాం. ఈ బ్యాచ్ నెంబర్లన్నీ తీసుకుపోయారు, ఎవరేశారు ఏంటి దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. తర్వాత నేను కంప్లైంట్ చేసిన 10 రోజుల తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి చూశాను. మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడే ఉన్నాయి. ఇది నేను తీసుకున్న సెల్ఫీ. ఏవైతే మెడిసిన్స్ కంప్లైంట్ చేశామో ఇక్కడ నేనే ఉన్నాను. ఇక్కడ పోయి మళ్ళీ కంప్లైంట్ చేస్తే అప్పుడు తర్వాత దీనిలను అక్కడే తగలబెట్టిచ్చారు. ఆ వాసన వల్ల ఎంతమంది రోగం బారిన పడింటారో ఒకసారి ఆలోచించండి. ఊపిరితిత్తుల వ్యాధితో ఎంతమంది చనిపోయే అవకాశం ఉందో ఇవన్నీ కూడా చూడండి. మరి ఆవులు ఈ ట్రాక్టర్స్లో తీసుకొస్తున్న ఈ చెత్త చెదారంలో ఇంకా చూపిస్తాను మీకు. ఇది నేను రెడీ హ్యాండెడ్గా ఒక చెత్త వ్యాన్లో ఇవన్నీ కూడా మందులు తీసుకొస్తున్నారు. ఏమని అడిగితే ఏం చేయాలి సార్, మరి దీంట్లో వేస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు, హాస్పిటల్లో వేస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ తగలబెడుతున్నారు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిన హాస్పిటల్స్ వాళ్ళను కనీసం దాని గురించి అవగాహన సదస్సు కూడా కలెక్టర్ కార్యాలయంలో బయోమెడికల్ వేస్ట్కు సంబంధించిన అధికారులు కూడా దీని గురించి చెప్పారు. కానీ మార్పు రాలేదు. ఎంతోమంది చూస్తున్నాం. ఈరోజు స్వయంగా నేను కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి దీనిపైన మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేశాను. జేసీ గారు అన్నారు దీని మీద ఒక కమిటీ వేస్తామన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ జేసీ గారికి చెప్పిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని మళ్ళీ ఈరోజు వెళ్ళి పరిశీలన చేస్తే ఒకసారి మీరు చూడండి ప్రజలారా, ఆ సరౌండింగ్ డంప్ యార్డు చుట్టుపక్కల ఉన్న ప్రజలారా, ఖచ్చితంగా మీరు డేంజర్ బెల్లో ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ చూడండి. నేను స్వయంగా వెళ్ళి ఇవన్నీ షూట్ చేసుకొచ్చాను. ఇది 24 గంటలు 365 రోజులు ఈ విధంగా ఒక లావా మాదిరి
లేదా అగ్నిపర్వతం ఏ విధంగా 24 గంటలు 365 రోజులు ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో అగ్నిపర్వతం, ఆ విధంగా ఈ డంప్ యార్డ్లో ఇదంతా పొగ. ఇది ఏదో పొగమంచు అనుకోవద్దండి, పొగమంచు కానే కాదు. ఇదంతా కేవలం ఈ డంప్ యార్డ్లో ఈ మందులు ఇవన్నీ వెలిగించిన తర్వాత వచ్చే పొగ. ఆ పొగ పీలిస్తే ఎంత డేంజరో ఒకసారి డాక్టర్స్ మీరే ఒకసారి ఆలోచించండి. సార్, నేను వ్యక్తిగతంగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ నా బాధ ఏంటంటే ఆ సరౌండింగ్ చూడండి ఒకసారి. ఇది చూడండి, ఈ పొగ అంతా ఇట్లా వస్తుంటే మెడిసిన్స్ చేసి ఎంతమంది రోగాలతో చనిపోయే అవకాశం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ చూడండి, ఆవు ఇది దీనికి కవర్ ఇరుక్కొనింది చూడండి. నేను ఆ డంప్ యార్డ్ పోయి వచ్చిన తర్వాత నాకు దగ్గు, జలుబు అన్నీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ దాదాపు ఒక ½ అవర్ నింట నేను. ఈ ఆవు చూడండి, ప్లాస్టిక్ కవర్, ఇది అది హాస్పిటల్లో మెడికల్ స్టోర్లో కవర్, అది తింటున్నాయి. ఆ తినేటప్పుడు దీనికి టాబ్లెట్లు తింటాయా లేకపోతే ఇంకోటా తెలియదు. దాని పాలు పితికి ఆ పాలు మళ్ళీ మనమే కదా తాగుతాం. చూడండి, ఇవన్నీ ఇక్కడ తినిపోతాయి. ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు పిండుతారు, ఆ పాలు మనకే అమ్ముతారు, ఆవు పాలు. ఎలాంటి పాలు తాగుతున్నామో మనం ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదంతా కూడా ప్రతి క్షణం కాలుతూనే ఉన్నాయి. అక్కడ ఎవరైనా ఒక అరగంట నిలబడినా చాలు ఇన్ఫెక్ట్ కావడానికి. చూడండి, పొగంతా, ఇదంతా పొగే. ఈ కాలనీలన్నీ మొత్తం పొగతో కమ్ముకుంటున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, మరి దీనిపైన అధికారులు ఎవరు చర్యలు తీసుకుంటారు ఏంటనేది ఇవన్నీ కూడా ఈరోజు స్వయంగా మనం వెళ్ళి డంప్ యార్డ్లో ఉన్న పరిస్థితిని ఒకసారి పరిశీలించాం. దీనివల్ల చాలామంది అతి తొందరగా ఈ పొగ పీల్చడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఊపిరితిత్తుల వ్యాధితో చాలామంది పిల్లలు, ముసలి వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉందా లేకపోతే తంబాకు తాగినారా, అంతకంటే కూడా డేంజర్లో ఉన్నారు అటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ డంప్ యార్డ్ ఒకటే కాలితే ఓకే, కానీ డంప్ యార్డ్లో కాలుతోంది చెత్త కాదు. చెత్త కాలితే ఓకే, చెత్తతో పాటు మానవ అవయవాలు, మెడిసిన్సు, టాబ్లెట్లు, టానిక్లు, రకరకాలు బయోమెడికల్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చి కాలుతోంది. మరి బయోమెడికల్ వేస్ట్ తీసుకుపోవాల్సిన సంస్థ ఏం చేస్తుంది? వాళ్ళని అడిగితే చాలామంది మాకు డబ్బులు కట్టలేదు, మేము పట్టించుకోలేదు అంటున్నారు. కానీ హాస్పిటల్స్ వాళ్ళు బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు తప్ప దాన్ని సాగ్రిగేషన్ చేసి జనరల్ చెత్త సపరేట్ వేసి మిగతాది బయోమెడికల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుపోతారు. కానీ అలా చేయట్లేదు. జనరల్ చెత్త, బయోమెడికల్ వేస్ట్, మెడిసిన్స్ అన్నీ తీసుకుపోయి డంప్ యార్డ్లో వేస్తున్నారు. దీనివల్ల ఎంతమంది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలారా. అలాగే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా నేను వెళ్ళాను. జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాను, ఇంత గతంలో కలెక్టర్ గారికి ఇచ్చాను. మరి దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాం, ఇది చిన్న విషయం కాదు అని కూడా చెప్పారు. గతంలో కూడా నేను కలెక్టర్ గారికి ఇదే విషయం పైన కంప్లైంట్ చేశాను, పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ చేశాను, కానీ దీనిపైన ఎటువంటి యాక్షను లేదు. అలాగే డ్రగ్స్ ఏడీ గారికి చెప్పాను, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకుపోయినా ఇది ఇప్పటికి కూడా ఇదే విధంగా కొనసాగుతుంటే ఇంకా నేను ఏ విధమైన పోరాటం చేయాలా? కానీ వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా అనే పరిస్థితికి వచ్చింది. నాకెందుకు ఉంటాయి వ్యక్తిగత కక్షలు? ఆ సరౌండింగ్లో చాలామంది నాకు బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళందరూ మనుషులే కదా, వాళ్ళవి ప్రాణాలే కదా. వాళ్ళందరూ ఈ బయోమెడికల్ వేస్ట్ కాలిపోయిన పొగ పీల్చి బతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సాక్షాత్తు ఇది చూడండి, మరణ మృదంగం, పరిశ్రమల్లో మరణ మృదంగం. ఇది ఎక్కడ? పారిశ్రామిక భద్రత కాలుష్యంపై నివేదిక అని నిన్న మొన్న 2 రోజులు, ఆ శనివారము ఆదివారము అనంతపురంలో మానవ హక్కుల ఫోరం 2 రోజులు సెమినార్ నిర్వహించింది. అందులో భాగంగా ఇది నేను పుస్తకం చదివాను. ఇది ఎక్కడ? విశాఖ జిల్లాలో ఈ పొగ వల్ల, ఈ పొగ పీల్చడం వల్ల, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ వల్ల ఎంతోమంది రోగాల బారిన పడి అతి తొందరగా చనిపోతున్నారు అన్నారు. ఇది పుస్తకం చదివాను. కానీ మన అనంతపురంలో ఈ డంప్ యార్డ్లో ఇక్కడ మెడిసిన్స్ అన్ని వేసి
ఈ పొగ వల్ల ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు దాదాపు కొన్ని వేల మంది అతి తొందరగా చనిపోయే అవకాశం లేదా అని నేను అధికారులను అడుగుతున్నా. మరి దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? డంప్ యార్డ్ తరలిస్తామనేది పక్కన పెట్టండి. డంప్ యార్డ్ మీరు ఎప్పుడు తరలిస్తారో ఏంటో అది నాకు సంబంధించిన విషయం కాదు. కానీ బయోమెడికల్ వేస్ట్ ఎందుకు ఇక్కడ వేయిస్తున్నారు, ఇక్కడే ఎందుకు కాలుస్తున్నారు? ఈ పొగ పీల్చడం వల్ల చిన్నపిల్లలు వృద్ధులు చనిపోయే అవకాశం లేదా అని అడుగుతున్నా. నేను ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? పోనీ ఆ మెడిసిన్స్ అన్నీ దాదాపు ఒక మెడికల్ స్టోరే అక్కడ ఎక్స్పైరీ డ్రగ్స్ అన్నీ వేశారు. అవి ఎవరు వేశారు ఏంటని ఇంతవరకు ఎంక్వైరీ లేదు. ఆ మెడిసిన్స్ అక్కడే కాల్ చేసి అక్కడే బూడిద చేసేసి ఆ పొగంతా ప్రజలు పీల్చారు. మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారు? డ్రగ్ ఏడీ గారు ఏం చేశారు? పొల్యూషన్ బోర్డు ఏం చేశారు? కలెక్టర్ గారు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం లేదు. మరి ఎన్నిసార్లు నేను పోరాటం చేస్తే డాక్టర్స్ కావచ్చు లేదా హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, ఎందుకు వీడు హాస్పిటల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారని మీరు అనుకోవచ్చు. వ్యక్తిగత ఈరోజు సాక్షాత్తు జేసీ గారు అడిగారు నన్ను, ఏడీ గారి పైన కంప్లైంట్ ఇచ్చారు సార్ ఈ మందులు ఎక్కడ నుంచి వచ్చాయని ఎంక్వైరీ లేదంటే నీకు ఆయనకి ఏమన్నా వ్యక్తిగత కక్ష ఏమన్నా ఉందా అని అడిగారు నన్ను. సార్ నేను జర్నలిస్ట్ సార్, నేను ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపైన నేను పోరాడుతున్నాను. నాకు వ్యక్తిగత కక్షలు అంటూ లేవు. ఏ హాస్పిటల్స్ యాజమాన్యాలతో కావచ్చు, డాక్టర్స్తో కావచ్చు, పొల్యూషన్ బోర్డు వాళ్ళతో కావచ్చు, లేకపోతే ఇంకొక సంఘాల వాళ్ళతో కావచ్చు, ఎవరైనా కూడా అనధికారికంగా ఏదైనా చేసినా నేను స్పందిస్తుంటాను సార్, ఇది కానే కాదు అని చెప్పారు. చూడండి, ఇది 24 గంటలు 360 రోజులు ఈ విధంగా కాలుతూ ఉంటే ఈ పొగంతా ఎక్కడికి ఇచ్చిపోతుంది చూడండి. ఇది మహాసముద్రం మాదిరిగా అనిపిస్తూ ఉంది. ఇదంతా ఏదో ఆకాశంలో విమానంలో నుంచి పోతే మేఘాలు వచ్చినట్టుగా డంప్ యార్డ్ నుంచి పోయి దగ్గరకు వెళ్ళి చూస్తే ఇంత అధ్వాన పరిస్థితి ఆ డంప్ యార్డ్లో ఉంది అని తెలియజేస్తున్నా. మరి దీనిపైన కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడతారని రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడాలని కోరుకుంటున్నా. మరి దీనిపైన పొల్యూషన్ బోర్డు కావచ్చు, మెడికల్ డ్రగ్స్ ఏడీ గారు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, మరి జేసీ గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూద్దాం. దీనిపైన ఎంత మాత్రం కమిటీ వేస్తామన్నారు, కమిటీ వేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులు ఏమాత్రం స్పందిస్తారో వేచి చూద్దాం. హాస్పిటల్లో ఉన్న జనరల్ చెత్తతో పాటు బయోమెడికల్ వేస్ట్ అనంతపురం మున్సిపాలిటీ డంప్ యార్డ్లో కలుపుతున్నారని ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసాం, అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాం, కానీ చలనం లేదు. ఈరోజు మళ్ళీ కూడా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాను. మనం ఇప్పుడు డంప్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఆవులన్నీ ఎలా ఉన్నాయో, ఎన్ని ఆవులు తింటున్నాయో. ఇప్పుడు కూడా ఇదే చెత్తలో ఈసారి ఏదైనా ట్రాక్టర్ వస్తే మీకు లైవ్లో చూపిస్తా. ఇక్కడ చూస్తున్నాం అదేదో ఇంజక్షను, ఇక్కడ చూస్తున్నాం. ఇంకా నేను పట్టుకొని అన్నీ చూపించలేను కానీ ఇక్కడ జూమ్ చేయి, అయినా పర్లే శ్వాసం చేస్తున్నాను. ఇక ఇంజక్షన్లు ఈ ఎంట్రుకలు పక్కన పెడితే ఇదిగో బ్లడ్ ఇవన్నీ చూపిస్తాము. ఇది కాటను, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఆవులన్నీ తింటున్నాయి. ఇక్కడ ప్యాంటాప్రజోల్ ఇంజెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఎందుకు చూపించాల్సి వస్తుంది అంటే ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ పైన ఇక్కడ ఇళ్ళన్నీ ఉన్నాయి. ఎండకు కనిపించట్లేదు కానీ ఈ గాలి వాటు ఎటు ఉంటే అటు ఈ డంప్ యార్డ్ పొగంతా పోతుంది. ఈ ఆవులన్నీ వచ్చి ఇక్కడ తింటుంటాయి పాపం. ఇవన్నీ తిని మళ్ళీ దీనిలో పాలనే మనకు అమ్ముతుంటారు లేదా తాగుతుంటారు. ఈ బయో వేస్ట్ అంతా కూడా చెత్తలోకేసి కాల్చేస్తున్నారు. ఈ కాల్చినప్పుడు వచ్చే వాసన అత్యంత ప్రమాదకరం. ఎంత ప్రమాదం అంటే అది ఒక డాక్టర్లకే తెలుసు. మరి అలాంటి డాక్టర్లు ఎందుకు జనరల్ చెత్తలో మెడికల్ బయో వేస్ట్ వేస్తున్నారు అనేది అర్థం కావట్లే. మరి ఇది కావాలని వేస్తున్నారా, తెలిసి వేస్తున్నారా, తెలియక వేస్తున్నారా అంటే అందరికీ అన్నీ తెలుసు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మరి అధికారులకు తెలియాలి. ఇప్పటికైనా కనీసం సాగ్రిగేషన్ చేసి ఈ జనరల్ చెత్తలో ఈ మెడిసిన్స్ అన్నీ కలుపుకోకుండా చేయాలని అధికారులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ అన్నీ వచ్చి అధికారులు ఎవరన్నా ఇప్పుడు నేను న్యూస్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంబడే ఇవన్నీ ఉండవు. ఎందుకంటే కాల్చేస్తారు. కాల్చిన తర్వాత ఈ పొగ పీల్చి ఎంతోమంది రోగాల బారిన పడుతున్నారు, చిన్నపిల్లలు, వృద్ధులు. ఒకసారి దీని గురించి ఆలోచించండి అధికారులారా.